హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు హస్మితా ఫుడ్స్ అండ్ వ్లాగ్స్. ఈరోజు చౌ చౌ బాత్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ రవ కేసరిని టేస్టీగా ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కొంచెం వేడైన తర్వాత కొన్ని కాజును వేసుకొని కొద్దిసేపు వేయించుకోవాలి. తర్వాత కొన్ని ఎండు ద్రాక్ష వేసుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. అదే ప్యాన్లో 1/2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి 1 కప్పు బొంబాయి రవ్వ వేసుకొని బాగా వేయించుకోవాలి. ఇలా వేగిపోయిన తర్వాత పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఒక గిన్నె పెట్టుకొని 1 కప్పు బొంబాయి రవ్వకి 2.5 కప్పులు వాటర్ పోసుకొని వేడి చేసుకోవాలి. పక్కన పెట్టుకున్న ప్యాన్ని స్టవ్ మీద పెట్టుకొని హాట్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. అంతా ఒకసారి కలుపుకొని మూత పెట్టి లో ఫ్లేమ్లో 5 నిమిషాల సేపు ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత తీసి అంతా ఒకసారి కలుపుకోవాలి. పాలల్లో నానబెట్టుకున్న కుంకుమ పువ్వుని యాడ్ చేసుకొని అంతా ఒకసారి కలుపుకోవాలి. ఒక కప్పు బొంబాయి రవ్వకి 1.25 కప్పు షుగర్ యాడ్ చేసుకోవాలి. అంతా కలుపుకోవాలి. 1/4 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకొని కలుపుకోవాలి. ఇందాక నెయ్యిలో వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోవాలి. మరి 1 టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకొని అంతా ఒకసారి కలుపుకోవాలి. అంతే, ఎంతో సాఫ్ట్గా రవ్వ కేసరి రెడీ అయిపోయింది. నెక్స్ట్ ఉప్మాని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని 1 కప్పు బొంబాయి రవ్వ వేసుకొని లో ఫ్లేమ్లో డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. అదే ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్, 1/4 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ ఉద్దిబ్యాళ్ళు, 1/2 టేబుల్ స్పూన్ శనగబ్యాళ్ళు, కొంచెం అల్లంని చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. 1 పచ్చిమిర్చిని ఇలా చిన్నగా కట్ చేసుకొని వేసుకొని కొద్దిసేపు వేయించుకోవాలి. ఇలా కొద్దిసేపు వేయించుకున్న తర్వాత 1 ఆనియన్ని చిన్నగా కట్ చేసుకొని వేసుకొని మరి కొద్దిసేపు వేయించుకోవాలి. కొంచెం కరివేపాకు వేసుకొని కలుపుకోవాలి. తర్వాత 1 కప్పు బొంబాయి రవ్వకి 3 కప్పులు వాటర్ యాడ్ చేసుకోవాలి.
రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. ఇలా వాటర్ బాయిల్ అవ్వడం స్టార్ట్ అయ్యాక వేయించి పెట్టుకున్న బొంబాయి రవ్వని కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ కంటిన్యూస్గా కొద్దిసేపు తిప్పుకుంటూ ఉడికించుకోవాలి. లంప్స్ ఫామ్ కాకుండా ఇలా కంటిన్యూస్గా తిప్పుకుంటూ కొద్దిసేపు ఉడికించుకోవాలి. తర్వాత మూత పెట్టి లో ఫ్లేమ్లో 2 to 3 minutes కుక్ చేసుకోవాలి. 3 minutes తర్వాత తీసి ఒకసారి అంతా కలుపుకొని కొంచెం కొత్తిమీర వేసి అంతా ఒకసారి కలుపుకుంటే ఎంతో టేస్టీగా ఈజీగా ఉప్మా రెడీ అయిపోతుంది. సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే ఉప్మా రెడీ. చౌ చౌ బాత్ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో చూసారు కదా. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం హస్మితా ఫుడ్స్ అండ్ బ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.